ఇయర్స్ నుండి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పావా? ఐ లవ్ యూ. వాట్? ఏమన్నావు? మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. హే వెయిట్ వెయిట్ వెయిట్, ఇవన్నీ పెళ్లి తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది. నీలో ఈ బిహేవియర్ చూసి నీ పైన ఉన్న ఇష్టం ప్రేమగా మారింది. కనీసం చెయ్యైనా పట్టుకోవచ్చా? సరే. అరే అసలు ఏమవుతుందిరా? పొద్దుటి నుంచి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఏం చెప్పట్లే. ఏమైంది చెప్పరా? చెప్పు. ఏమేం చెప్పరా? నీకు ఒక విషయం చెప్పాలి, కానీ అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పరా. అరే, నన్ను 3 years నుంచి ప్రేమిస్తున్న అమ్మాయికి నేను ప్రపోజ్ చేశాను. నిజమా? ఎస్. ఓ మై బాయ్, కంగ్రాట్స్ మ్యాన్. ఎస్, ఈ మూమెంట్లో ఇవాళ వన్ మోర్ బియర్. చెస్. మజా వచ్చిందిరా. నువ్వు ప్రేమలో పడ్డావు. ఇవాళ నన్ను చాలా సంతోషపెట్టావు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు, నువ్వు ఒక ఇంటివాడి అవుతున్నావు. ఐఎమ్ హ్యాపీ. నువ్వు స్వామిలాగా ఉంటే నాకు ఎలాగో ఉండేది. అవన్నీ వదిలేసి లవ్ని యాక్సెప్ట్ చేసావు కదా, ఐఎమ్ హ్యాపీ మ్యాన్. తనని నాకు పరిచయం చేయవా? చెప్పు, చెప్పరా. పరిచయం చేస్తా. ఓకే, సో ఇంకో బీర్ తాగుదాం. మంది అయిపోయింది. సరేరా, నేను వెళ్తాను. బాయ్. యా బాయ్. బాగా ఆకలితో ఉన్న పులి ముందుకి జింకని తీసుకొస్తే ఏమవుతుందో వీడికి తెలియదు. రమ్మని చెప్పి ఏం మాట్లాడవే? నేను నీతో ఏం మాట్లాడాలో నాకేమీ అర్థం కావడం లేదు. సరే చెప్పు, ఎందుకు ఇక్కడికి పిలిపించావు? సర్ప్రైజ్ ఏంటి? నా ఫ్రెండ్ వస్తున్నాడు, పరిచయం చేపిస్తాను. హాయ్ రా. హే హాయ్ రా. వాట్సాప్? ఎలా ఉన్నావు? కూల్. am I disturbing your private ఏ space? అలాంటిదే, యు ఆర్ మై గెస్ట్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. 1 minute. ఎక్కడికి? ఫోన్ మాట్లాడేసి వస్తాను. హ్మ్. మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? నో నో నో, అదేం లేదు. కొంచెం అనీజీ ఉంది. మరి కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను. ఓకే. మాట్లాడుకుంటూ ఉండడం అప్సెట్లో ఉన్నప్పుడు మెడిసినా? మీ మాటలతో మైండ్ డైవర్ట్ చేశారు. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఉంటే కొద్దిసేపు ఏంటి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. మీరు నా గురించి మాట్లాడినవన్నీ నిజమేనా? మీరు చాలా బాగున్నారు. యూ లుకింగ్ హ్యాండ్సమ్. ఇంకా? ఇంత లేటా? అర్జెంట్ కాల్ వచ్చింది అందుకే. అవును. ఆబ్వియస్లీ మాట్లాడాలి. Well,
ఓకే ఓకే